Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రాస్ ఎఫెక్ట్లు కానీ ఫొటోస్ యానిమేషన్స్ కానీ సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకుని అలా పిఎన్జీలో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకుని ఈ యొక్క లిరిక్సే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ని కూడా పెట్టుకుని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా బాగుంది. సో ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో అయితే ప్లే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ శక్తి అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గైడ్ చూసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని ఒక్కొక్కరు 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి, నాకు చాలా సహాయం చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే లేయర్ను మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ అడుగుతున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ ఇచ్చేసి ఈ విధంగా ఈ యొక్క ఇమేజ్ని ఇలా కింద పెట్టేసేయండి. ఓకే, సో గ్రాస్ ఉన్నట్లు ఇలా పెట్టేసి టిక్ మార్క్ అటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటే కలిపి ఇంకొకటి నేను నేను కోకోనట్ ట్రీ అని పిఎన్జీ ఇచ్చింటా. సో ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఆ యొక్క ఫోటో చూడండి, కరెక్ట్ యానిమేషన్ రెండు చాలా బాగున్నాయి. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇమేజ్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ లాంటి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క పిఎన్జీ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ విధంగా ఆ యొక్క ఇమేజ్ని డ్రాగ్ చేయండి. సేమ్ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ కనెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు రౌండ్ షేప్ నన్ను పెట్టేసి ఇంకా కావాలంటే పిద్దర్ అని ఎనేబుల్ చేసుకోవద్దు. సో ఇక్కడ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం. సో నేనైతే ఎనేబుల్ చేయలేదు, ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఆ యొక్క ఇమేజ్ ఫ్రేమ్కు కరెక్ట్ ఆ విధంగా పెట్టేసి సేమ్ అదే ఫ్రేమ్ ఆ యొక్క ఇమేజ్ని ఫస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి ఆ యొక్క ఫ్రేమ్ నేను ఇచ్చాను కదా ఫోటో ఫ్రేమ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు అంటే మనకి ఇక్కడ బ్లింక్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో బ్లింక్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ అటువంటి ఇంకా మన యొక్క ఫొటోస్ ఇంకా కరెక్ట్గా లేకపోతే అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు ఎలా కావాలంటే మీరు అలా అడ్జస్ట్ అనేది చేసేసి అంత పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అటువంటి అదే మీద టచ్ చేసి ఇంకా కలర్ అంటే అడ్జస్ట్మెంట్ కావాలంటే కలర్కి యానిమేషన్ ఈ విధంగా పెంచుకోండి. చూడండి మన యొక్క ఫొటోస్లో కలర్ పెరుగుతుంది. ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఈ యొక్క ఫొటోస్ని అన్ని పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు ఎవరి మీద అంటే అక్కడ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టారు. సో శాంపిల్కి ఇక్కడ మీ ఫొటోస్ కావాలి. సో మీ ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సపోజ్ నేను తన ఫోటోని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ తన ఫోటో మాత్రమే ఉంది. ఈ విధంగా మీ యొక్క ఫోటో కూడా ఉండాలి. మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్
బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఆ లింక్ క్లిక్ చేసి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. ఓకే, సో ఇమేజ్ని ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ ఇమేజ్ ఇలా ఒక సైడ్ పెట్టేసి ఈ యొక్క ఇమేజ్కి మనకు కీ యానిమేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ను అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసురు ప్లే చేయండి. ఆ యొక్క ఇమేజ్ స్లో మోషన్లో అలా ముందుకు యానిమేటర్లో వస్తుంది. ఓకే, సో ఈ విధంగా 2 వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక రైస్కి సంబంధించిన అంటే నేను కిసాన్ అంటే నాకు అంటే హిందీ, సో కిసాన్లో రైస్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది పిఎన్జీ ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అంటే మనకు వడ్ల చెట్లు అంటారు, సో వరి అని. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసేసి కరెక్ట్ యానిమేషన్లో ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఇంకా మీరు కరెక్ట్ ఈ విధంగా ఫుల్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, సో ఇలా మనకు కరెక్ట్ ఫ్రేమ్కు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే సరిగా వర్క్ అవ్వదు. ఓకేనా గైస్, సో ఈ విధంగా మీరు 2 ఫింగర్స్తో ఇలా పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇలా మీరు అడ్జస్ట్ అనేది చేయండి. సో ఇక్కడ అడ్జస్ట్ అనేది చేయడంలో కూడా ఇలా ఒక సైడ్ పెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో పెట్టేసి సో ఇక్కడ సేమ్ ఆప్షన్ ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. సేమ్ గైస్ మళ్ళీ ఇది ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇది మళ్ళీ ఇలా ముందుకు మూవ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ముందుకు మూవ్ చేసి కరెక్ట్గా మన యొక్క ఫోటోకి అలా పెట్టేసి టిక్ మార్క్ను అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసూరు ప్లే చేయండి. చూడండి ఆ యొక్క ఫోటోకి మనకు యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఇక్కడతో ఆ రైస్కి సంబంధించినట్టు మన యొక్క ఫోటోకి కరెక్ట్గా సెట్ అయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసేసి ఈ యొక్క టెంప్లెట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఎఫెక్ట్ కానీ యానిమేషన్ కానీ. సో హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనమాట, ఇక్కడ మీరు యాడ్ అయితే ఇచ్చుకోండి. సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సేమ్ అదే లిరిక్స్ అంటే ఏదైతుందో ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి దీనికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నా. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొంచెం హైలైట్ చేయండి. సో ఇప్పుడు ఆ యొక్క రైస్కి సంబంధించిన ఏ ఇమేజ్ అయితే ఇచ్చానో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టేసి టిక్ మార్క్ అటువంటి. ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో నేను ఇచ్చిన లిరిక్సే కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అనే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లిరికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఇచ్చేసి ఈ యొక్క లిరిక్స్ సేమ్ కిందికి వచ్చే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి అదే లిరిక్స్ని తెచ్చేసి ఇక్కడ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు కరెక్ట్ యానిమేషన్లు ఇచ్చేసి ఇంకా కావాలంటే రొటేట్ చేసి లిరికల్కు ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా అండ్ టెంప్లెట్కు ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే సేమ్ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో ఫైనల్గా వెరిఫై చేయండి. చూడండి గైస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్ మన యొక్క ఫొటోస్ యానిమేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.